హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుక్ చేస్తారు. నా స్టైల్లో ఎలా కుక్ చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రొయ్యలను తీసుకుని ఉప్పు పసుపు వేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కుక్ చేసే వారి కోసము 500 గ్రామ్స్ రొయ్యలను తీసుకుని పొట్టు తీసి క్లీన్ చేశాక 250 గ్రామ్స్ మాత్రమే అవుతాయి. క్లీన్ చేసిన రొయ్యల్లో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మసాలాని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిరపకాయల చీలికలు, 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా రొయ్యల్లో ఉప్పు కారాలు కలిపి పెట్టుకున్నాం కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. రొయ్యల్లో ఉండే వాటరు బయటకు వచ్చే వరకు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలా మొత్తము రొయ్యలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న రొయ్యలకు 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నాకు గ్రేవీ మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కరెక్ట్గా వచ్చింది. 1 స్పూన్ ఉప్పు వేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్రేవీ నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయావో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీ చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన రాకుండా ఉంటుంది. కర్రీ టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఈ కర్రీని ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ కర్రీని రైస్తో తింటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.